నా చైన్ ఏదైతే ఉందో అది స్టక్ అయిపోయింది. సో నేను ఇప్పుడు వచ్చాను ఇక్కడ ట్రైన్స్ షోరూంలో నా बाइक ది హ్యాండిల్ బార్ చూపించడానికి. क्या लग रहा है? कुछ भी नहीं. 100 के स्पीड पे भी मैंने ये किया. हाँ यार कुछ रहता तो डायरेक्ट लेके जाता. ఇప్పుడు ఇతను మళ్ళీ ఒకసారి చెక్ చేశాడు, లాంగ్ టెస్ట్ రైడ్ చేశాడు, 100 kmph మీద కూడా రైడ్ చేసి టెస్ట్ చేశాడు, అయినా తనకేం లీనింగ్ ప్రాబ్లం రాలేదు. హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవ్రీవన్. హోప్ మీరందరూ చాలా బాగున్నారు. 2 days బ్యాక్ నాతో ఒక ఇన్సిడెంట్ అయింది. నా ట్రైన్స్ క్యాండిల్ 400తో నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే నా చైన్ ఏదైతే ఉందో అది స్టక్ అయిపోయింది. సో సడన్గా స్టక్ అయిపోయింది. నేను యాక్చువల్లీ నా దగ్గర ఏం ఎక్విప్మెంట్ కూడా లేకుండే. సో ఒక మెకానిక్ని పిలిచాను, అక్కడ దక్కనే పక్కన ఒక మెకానిక్ షాప్ ఉండే. సో మెకానిక్ని పిలిచి నేను దాన్ని రెక్టిఫై చేశాను. నాకు మెకానిక్ చెప్పాడు, ఈ చైన్ ఏదైతే ఉందో స్టక్ అవ్వడానికి కారణం ఏంటంటే చైన్ లూజ్ అయిపోయింది యాక్చువల్గా. సో మార్నింగ్ నుంచి నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఎప్పుడైతే నేను థ్రాటల్ వదిలేస్తున్నానో ఆ టైంలో చాలా కర్కట్గానే సౌండ్ వినిపించింది అనమాట. చాలా లౌడ్గానే వినిపించింది సౌండ్. నాకు అనిపించింది ఏదో ఇష్యూ ఉందని. బట్ అర్లీ మార్నింగ్ ఉండే, సో నేను అక్కడ అప్పుడు ఎవరి దగ్గర తీసుకుపోనీకే రాలేదు. సో నేను తర్వాత సర్వీస్ సెంటర్కి విజిట్ చేద్దాం లేదా మెకానిక్కి చూపిద్దామని అనుకున్నా. బట్ ఆన్ ద వేలోనే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడే ఈ ఇన్సిడెంట్ అనేది జరిగిపోయింది. సో మెకానిక్ నాకు చెప్పాడు అనమాట, దీని చైన్ టైట్ ఎవ్రీ వీక్ 2 weeks ఒకసారి టైట్ చేయాలని చెప్పేసి, అండ్ చైన్ లూబింగ్ కూడా చేయమని చెప్పాడు అనమాట. సో చైన్ లూబింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, చైన్ ప్రాపర్గా ఉండాలంటే. సో ఒకసారి నేను చైన్ లూబింగ్ ఎలా చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. సో అన్నిటికంటే ముందు ఈ ప్యాడ్ రోలర్ స్టాండ్ని మనము టైర్ కింద పెట్టి ఇలా పెట్టేసి టైర్ని దీని పైకి తీసుకురావాలన్నమాట. ఇంకొంచెం ఇది అయినాక ఎందుకంటే ముందు ఈ స్ప్రాకెట్ మీద ఉన్న మొత్తం డస్ట్ పార్టికల్స్ని ఈ బ్రష్ ద్వారా క్లీన్ చేసేసుకోవాలి. మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇలా టైర్ని తిప్పుకుంటూ మొత్తం చైన్ని క్లీన్ చేయాలన్నమాట. ఇంకోటి ఈ సీట్ టైప్ ఉంది కదా, దీన్ని ఇక్కడ పెట్టి కూడా మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు. దీన్ని సో మొత్తం క్లీన్ అయినాక ఈ చైన్ క్లీనర్ అనేది యూస్ చేసి మనం దీన్ని కూడా యూస్ చేసుకుంటూ స్ప్రే కొడుతూ దీన్ని కూడా మళ్ళీ ఒకసారి క్లీన్ చేయాలన్నమాట చైన్ని. సో స్ప్రే చేసేటప్పుడు మనం చూసుకోవాల్సి ఏంటంటే ఈ స్ప్రే అనేది మన డిస్క్ బ్రేక్ పైన పడకుండా చూడాలి. సో ఎప్పుడైనా సరే స్ప్రే చేసేటప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని స్ప్రే చేస్తే బెటర్గా ఉంటుంది అన్నమాట. సో ఓన్లీ చైన్ మీద పడుతుంది. సో ఇలా స్ప్రే చేసుకుంటూ మీరు దీన్ని రొటేట్ చేయండి. ఇప్పుడు ఇది అయినాక మనం ఒకసారి మళ్ళీ దీన్ని క్లీన్ చేద్దాం. సో చైన్ క్లీనర్తో క్లీన్ చేసిన తర్వాత ఒక 10 minutes ఆగాలి. అది మొత్తం ఆరిపోయాక మనం చైన్ లీవ్ పెడతాం దానికి అనమాట. చైన్ క్లీన్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ మోటూల్ది చైన్ లూబ్ వస్తుంది. ఈ చైన్ లూబ్తోనే మనము లూబ్ చేద్దాం. మంచిగా షేక్ చేసిన తర్వాత సేమ్ అదే విధంగా టైర్ని రౌండ్ సర్క్యులర్ మోషన్లో తిప్పుకుంటూ దీన్ని స్ప్రే చేసుకుందాం.
ఒకసారి ఈ లూప్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని మొత్తానికి డ్రై చేయడానికి వదిలేసారనమాట. మీరు డ్రై చేయొద్దు, ఇది మొత్తం డ్రై అయిన తర్వాతనే మళ్ళీ బైక్ని స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు దీని తర్వాత ఏమైందంటే, నేను నా లాస్ట్ బ్లాగ్లో ఏదైతే ఇష్యూ మీకు చెప్పానో, నా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ టిల్ట్ అవుతుంది, లీన్ అవుతుంది అనేది, ఆ ఇష్యూ కోసం నేను సర్వీస్ సెంటర్కి వెళ్ళాను అనమాట. ఇప్పుడు సర్వీస్ సెంటర్లో ఏం జరిగింది, ఏమైంది అనేది అది కూడా ఒకసారి మీరు వీడియో చూడండి. Destination is on the left. సో నేను ఇప్పుడు వచ్చాను ఇక్కడ ప్రైమ్ షోరూంలో నా బైక్ది హ్యాండిల్ బార్ చూపించడానికి. हैंडल बार वैसे दिख रहा है मुझे टेढ़ा है करके लाइटली. సో నేను ఇక్కడ ఇప్పుడు చూపించాను, అతనికి చెప్పాను. బట్ అతను టెస్ట్ రైడ్ చేసిన తర్వాత అతనికి ఏమీ ప్రాబ్లం కనిపించలేదు అనమాట. నేను కూడా మళ్ళీ బైక్ పైన కూర్చొని తనతో పాటు కొద్దిసేపు నడిపించాను. బట్ తనకు అలా ఏం ప్రాబ్లమేటిక్ అనిపించట్లేదు హ్యాండిల్ బార్ ఇష్యూ. సో నేనేం చేశానంటే నా బ్లాగ్ కూడా చూపించాను. లాస్ట్ బ్లాగ్లో ఏదైతే మనకు ఇష్యూ కనిపించిందో అదే వీడియో కూడా చూపించాను, నా దగ్గర ఉండే కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి లాంగ్ టెస్ట్ చేయడానికి తీసుకెళ్ళాడు బైక్. మేబీ ఒక 10-15 మినిట్స్ పడుతుంది. సో తను వచ్చాక మళ్ళీ చూద్దాం తను ఏమంటాడు ఈసారి. क्या लग रहा है? कुछ भी नहीं. 100 के स्पीड पे भी मैंने ये किया. हाँ नहीं हुआ. अरे यार कुछ रहता तो डायरेक्ट लेके जाता. तो ठीक है, मैं फिर से एक बार ट्राई करता हूँ. अगर कुछ हुआ तो बताता हूँ. अच्छा, नॉर्मल लूबिंग चेक कर रहे हैं, हो जाएगा अभी? चेन तो नहीं है, चेन का मैंने कल ही कर लिया. बाकी ब्रेक ऑयल वगैरह चेक कर सकते हैं. टाइम जाएगा. चल ठीक है, नेक्स्ट टाइम आता हूँ फिर मैं. ఇప్పుడు ఇతను మళ్ళీ ఒకసారి చెక్ చేశాడు, లాంగ్ టెస్ట్ రైడ్ చేశాడు. 100 kmph మీద కూడా రైడ్ చేసి టెస్ట్ చేశాడు. అయినా తనకి ఏం లీనింగ్ ప్రాబ్లం రాలేదు. సో ఇప్పుడు సర్వీస్ సెంటర్లో ఏమైందంటే, సర్వీస్ సెంటర్ వాళ్ళైతే హ్యాండ్ వదిలేశారనమాట. అంటే మాకైతే ఏం ఇష్యూ కనిపించట్లేదు అని చెప్పేసి ఇంకొకసారి దీన్ని టెస్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ దీన్ని మళ్ళీ రికార్డ్ చేసి ప్రాబ్లం ఏంటో ఎగ్జాక్ట్ అది ఇష్యూ రెక్టిఫై చేయాల్సిన పని నాకే వచ్చింది అనమాట ఇప్పుడు. సో దీనిలో నాకు 2 రీజన్స్ అనిపిస్తున్నాయి. మేబీ ఇన్ కేస్ నా రైడింగ్ పోస్చర్ వల్ల, లేదా ఇంకొకటి నా ఏదైతే విండ్షీల్డ్ పెట్టానో ఆ విండ్షీల్డ్ వల్ల ఎర్గనామిక్స్ చేంజ్ అయినాయా, దానివల్ల ఏమైనా టిల్ట్ అవుతుందా అనేది నాకు కనిపెట్టాలన్నమాట ఇది ఇప్పుడు. సో లెట్స్ సీ, దీని గురించి మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాం. అండ్ హ్యాండిల్ బార్ ఇష్యూ గురించి నేను దీని మీద ఇంకా అప్డేట్స్ తీసుకొస్తాను. మళ్ళీ దీన్ని సాల్వ్ అయిందా అవ్వలేదా అనేది మీకు ఇన్ ఫ్యూచర్లో అప్డేట్ ఇస్తాను అన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. సో ఈరోజు వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అని నాకు అనిపించింది. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కూడా అప్పుడప్పుడు తీసుకురావటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది బైక్ని కొనాలనుకుంటున్నారు, కొందరు కొన్నారు. సో వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ ఎలా దీన్ని మెయింటైన్ చేయాలి బైక్ని అనేది. ఐ హోప్ మీ అందరికీ వీడియో చాలా నచ్చింది అనుకుంటాను. సో మీకు కూడా ట్రాన్స్క్రాంబ్లర్లో ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారైతే నాకు ఒక కమెంట్ సెక్షన్లో ప్లీజ్ మెన్షన్ చేయండి. సో దీని గురించి డిస్కస్ చేయొచ్చు, ఈ బైక్ గురించి ఇంకా. సో నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో నాది చాలామంది రివ్యూ అన్నారు. సో నా బైక్ ఇప్పటి వరకు 6,500 కిలోమీటర్ పైనే నడిచిందనమాట. సో దాని మీద ఒక లాంగ్ టర్మ్ ఓనర్షిప్ రివ్యూ అనేది నేను చేశాను. సో ఆ వీడియో చాలా త్వరగానే నేను అప్లోడ్ చేయబోతున్నాను. సో అంటిల్ దెన్, గుడ్ బై అండ్ టేక్ కేర్.